బాబాయ్ జగన్ ఓడిపోయి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఓడిపోయిన పార్టీగా ప్రజల తరపున పోరాడాలి, ప్రభుత్వం చేసే తప్పులు ప్రశ్నించాలి కదా, దాంట్లో తన పాత్రను ఎంతవరకు పోషిస్తున్నాడు? అతను అసెంబ్లీగా రానప్పుడు ఇంకేం పోషిస్తాడండి? నువ్వేం మాట్లాడకుండా వచ్చి అడుగుచొని అసెంబ్లీలో మాట్లాడు, విమర్శించు. మాట్లాడాల్సిన అవసరం నీకు ఉందిగా, మరి నువ్వు మాట్లాడకుండా మరి దానికి ఎవరేం చేస్తారు? అవకాశం నీ దగ్గర ఉంది, కానీ నాకు సీట్ సపరేట్ కావాలంటావు. రైతుల్ని పరామర్శించాలా, మంచిదే. కానీ 20,000 మంది 30,000 మంది వెళ్తే ఒక తోటలోకి వెళ్తే ఆ తోట బతికిద్దా? నీకు తెలిసింది వినాశనం తప్పితే నీవు మంచి చేస్తుంది ఎక్కడుంది? మళ్ళీ ఏదో రావాలని మళ్ళీ ఏదో చేయాలని అనుకుంటున్నాడు, కానీ అతను ఇంకా జీవితంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉనికిని కూడా చాటుకునే పరిస్థితి లేదు. ఓటు రాజకీయం తప్పితే అభివృద్ధి రాజకీయం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఓకే, ఈసారి నేను గెలుస్తా అంటున్నాడు. అవకాశం కొట్టి మాట్లాడే ఇప్పుడు లెగలేడు కుంకోడు చెబుతాడు, నేను లెగితే మనిషిని కదని. వాడు కుంకోడు లెగోడుగా అదే సీన్. బాబాయ్ జగన్ ఓడిపోయి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఓడిపోయిన పార్టీగా ప్రజల తరపున పోరాడాలి, ప్రభుత్వం చేసే తప్పులు ప్రశ్నించాలి కదా, దాంట్లో తన పాత్రను ఎంతవరకు పోషిస్తున్నాడు? అతను అసెంబ్లీగా రానప్పుడు ఇంకేం పోషిస్తాడండి? అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే దానికి సమాధానం మిగతా వాళ్ళు చెబుతారు. ఆయన రాకుండా బయట మైక్లో చెప్తే ఎట్లా? అందువల్ల మేము ఓడిపోయిన వాళ్ళు ఉంటాము. ఉన్నాయన ఈ 5 ఏళ్ళు జాగ్రత్త చేస్తారు, అదే 10,000. వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు అనేది కూడా అంటే ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే కదా ప్రభుత్వం కొంచెం గట్టిగా. అవును, మీరు అడిగారు ప్రతిపక్ష పార్టీ వచ్చి అడిగితే సమాధానం చెబుతారు. ఉండోళ్ళు వాళ్ళు రాకుండా సమాధానం చెప్పండి అటు చెబుతారు. జగన్ ఏమంటాడంటే సూపర్ 6 ఫెయిల్ అయిపోయింది అంటాడు. సూపర్ 6 ఫెయిల్ అయిందని చెప్పి ప్రెస్ మీట్ లో చెప్పడం కంటే జనాల్లోకి వచ్చి ఎందుకు మాట్లాడలేదు, జనాల్లో ఎందుకు చెప్పట్లేదు? సూపర్ 6 అంటే ఇప్పుడే సంవత్సరమే, కానీ ఇంకా 4 ఏళ్ళు ఉందిగా. చిన్నగా ఇచ్చుకుంటా వస్తాడు, ఒకటి ఇచ్చుకుంటా వస్తున్నాడు చంద్రబాబు. ఇంకా నీకు యాడ్ నుంచి వస్తే నా పైనుంచి వస్తే నిధులు ఇస్తాడు. అది కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఒక 5 సార్లు బయటకు వచ్చాడు. 3 సార్లు ఏమో గుంటూరు రైతులు కానీ, పొదిల్ రైతులు కానీ, మామిడికాయల రైతులు కానీ పరామర్శించడానికి, ఒకసారి తెనాలి వెళ్ళాడు గంజాయి బేచిన పరామర్శించడానికి, ఒకసారి సతనపల్లి వచ్చాడు బెట్టింగ్ అతను చనిపోయాడు అని చెప్పి. నీకు ఎట్లా అనిపించింది 5 సార్లు ఆయన బయటకు వచ్చాడు? 5 సార్లు వచ్చినా ఎవరైనా నాయకుడు చచ్చిపోతే పోవడం మంచిది. ఎట్టాడో చచ్చిపోతే ఎట్లా? ఏదైనా కామ్రేడ్ కానీ ఏదైనా వెనక కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ పోతే ఆయన కోసం సానుభూతి ఉంది. చైన్ బ్యాచ్ బోయిన బ్యాచ్ వాళ్ళు అంటే ఇంకా అదంతా మామూలుగా వదిలేయటమే. నెక్స్ట్ జగన్ పరిస్థితి అబ్బో నెక్స్ట్ మనకు అనవసరం. పొద్దు పడుతుంది, పొద్దు ఊగుతుంది, కాలాన్ని బట్టి పోవటమే. సరే నేను గెలుస్తా అంటున్నాడు. అవకాశం కొట్టి మాట్లాడే ఇప్పుడు లెగలేడు కుంటోడు చెబుతాడు, నేను లెగితే మనిషిని కదని. వాడు కుంకోడు లెగోడుగా అదే సీన్. అన్న జగన్ ఓడిపోయి 1 ఇయర్ అయింది కదా, ప్రత్యర్థి పార్టీగా అంటే తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నట్టుగా ప్రతిపక్ష హోదా లేనప్పుడు ప్రత్యర్థి పార్టీగా ఆయన పాత్రను ఎంతవరకు పోషిస్తున్నాడు? ఆయనకు అవసరం ఉన్నప్పుడు నేను పలానా చోటకి వెళ్తే నాకు పలానా లబ్ధి జరిగిద్ది అనుకున్నప్పుడు మాత్రమే అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు తప్పితే ప్రజల కోసం, సంక్షేమాల కోసం, వేరే వాటి కోసం ఆయన ఎక్కడికి వెళ్ళేది లేదు. ఎవరో చనిపోయారు, ఎందుకు చనిపోయారో కూడా ఆయనకు తెలియదు, దాని బ్యాక్గ్రౌండ్ తెలియదు, కానీ ఆడికి వెళ్తాడు ఆయన. మరి ఎందుకు వెళ్తాడు? ఆడ కాకుండా ఇంకా చాలా ఉన్నాయిగా, మళ్ళీ దాని మీద ఎందుకు వెళ్తాడు? దాని మీద ఎందుకు చేరు? ఇప్పుడు వాళ్ళ చెల్లెలు వచ్చి రాజధాని గురించి ఆమె పోరాటం చేసి మాట్లాడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? ఆయన పలానా చోటకి వెళ్తే నాకు పబ్లిక్ వస్తారు, ఇక్కడ నాకు జనాభా పోగొతారు అనే ప్లేసులు ఎంచుకొని అక్కడికి వెళ్ళడం అలవాటుగా మారిపోయారు ఆయన. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఉన్న మెమరీ, షార్ప్నెస్, పనితనం, విధానం, మాట్లాడే తత్వం, ఆయన ప్రతిరోజు నడిచిన విధానం ఎలా ఉండేది? అదే ముఖ్యమంత్రి ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది ఎన్ని అనుకున్నారు? మరి వాళ్ళ వేరే వాటి గురించి ఎందుకు రావట్లేదు ఆయన బయటికి? మరి వీటి గురించి ఎందుకు వస్తున్నారు ఆయన బయటికి? మన తెనాలిలో ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన కోసం ప్రత్యేకంగా వెళ్ళాల్సిన అవసరం ఏముందని? అట్లాంటివి చాలా ఉన్నాయి. ప్రతి దానికి స్పందించాలి. నీకు అవసరం దానికి స్పందించి నీకు అవసరం దాన్ని స్పందించడం వల్ల ఉపయోగం కారణాలు ఉన్నాయంట? లేదు. దాదాపుగా అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఒక 5 సార్లు 6 సార్లు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. 3 సార్లు రైతులు పరామర్శిస్తున్నా అని చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. 2 సార్లు, ఒకసారి సత్తెనపల్లి, 2 తెనాలి మీరు అన్నట్లు. అంటే ఈ 5 దాంట్లో కూడా 2 ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నటువంటి పరిస్థితి. సత్తెనపల్లి కానీ, తెనాలి కానీ. మిగతా 3 అయినా కానీ కనీసం ప్రజలకు లబ్ధి చేకూరేలాగా ఉన్నాయి. ప్రజలు లబ్ధి చేకూర్చడానికి రెగ్యులర్ గా ఉండే సమయం కన్నా ఈసారి పంట విపరీతంగా రావడం వల్ల ధరలు అన్ని చోట్ల ప్రపంచ స్థాయిలోనే పడిపోయినాయి. ఇండియా స్థాయిలోనే కాదు, ప్రపంచ స్థాయిలోనే పడిపోయింది. దానికి ఎవరేం చేసేది ఏం లేదు. అది ఆయన అడ్వాంటేజ్ తీసుకొని రైతుకు మద్దతు ధర రావట్లేదు, రైతు మద్దతు ధరలు మనకి ఏం చేయగలిగేది ఏం లేదు. దానికి ప్రపంచ స్థాయిలోనే అన్ని పంటలకి విపరీతమైన క్రాప్ రావడం వల్ల ధరలన్నీ పడిపోయింది. దానికి ఎవరేం చేయగలరు? ఎవరేం చేయలేరు. అప్పటికి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పుడు కాటన్ సిసిఐ నుంచి కొనుగోలు చేసి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసింది గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్. మరి ఎవరు వేయలేరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక మూలాలు చాలా ఇబ్బందిగా ఉన్నా గానీ గవర్నమెంట్ అనేది జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వాలు రైతుల దగ్గర నుంచి సరుకును కొనుక్కొని వాళ్ళ అకౌంట్ లో డబ్బులు జమ చేసిందిగా. మరి అది చెప్పరే ధర అంటారా? క్రాప్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రైజ్ అనేది పెరిగిద్ది, క్రాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా
తగ్గిద్ది. అది కామన్ గా జరిగేది. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ప్రత్యర్థి పార్టీ నాయకుడిగా ఆ ప్రజల తరపున మాట్లాడాల్సిన వ్యక్తి అటు అసెంబ్లీకి వెళ్లకుండా ఈ విధంగా, అంటే ఏదైతే ఇప్పుడు జనాల్లోకి వస్తా అన్నారు, ఇప్పుడు కూడా జనాల్లోకి వస్తున్నటువంటి దాఖలాలు ఏం కనిపించట్లేదు. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు, ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు జగన్? ఆయన అసెంబ్లీలో నాకు ప్రత్యేక సీటు కావాలంటాడు, నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నీకు అన్ని సీట్లు ఉంటే ఆటోమేటిక్ గా ప్రజలు ఇస్తారు, అసెంబ్లీ ఇచ్చిద్ది. ఇప్పుడున్న కూటమి వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమిస్తారు? లేని తీసుకొచ్చాలి, ఇవ్వగలరా? చేయగలరా? చేయలేరు కదా. మరి ఆ మాత్రం కూడా తెలీదా? అప్పటికి స్పీకర్ గారు చెబుతూనే ఉన్నాడు, ఏమైనా స్పెషల్ సీట్ ఇస్తావరా, కూర్చో కూర్చో కూర్చో, నువ్వేం మాట్లాడాలనుకున్నావు వచ్చి అడుగు కూర్చొని అసెంబ్లీలో మాట్లాడు, విమర్శించు, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నీకు ఉందిగా, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు కూడా. మరి నువ్వు మాట్లాడకుండా మరి దానికి ఎవరేం చేస్తారు? అవకాశం నీ దగ్గర ఉంది, కానీ నాకు సీట్ సపరేట్ కావాలంటావు. ఆ రిక్వెస్ట్ తీసుకుని అంట కొట్ట మాట్లాడు, ఆడే కూర్చొని మాట్లాడు. ఏదైతే టీడీపీ వాళ్ళు సుపరిపాలన తొలియాడుగా అని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేశారు, వైసీపీ వాళ్ళు కూడా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి వాళ్ళు కూడా ప్రజల్లోకి వస్తామని చెప్పారు. అసలు టీడీపీ వాళ్ళు ఎక్కువ ప్రజల్లో ఉన్నారా, వైసీపీ వాళ్ళు ఎక్కువ ప్రజల్లో ఉన్నారా? 100% గా చెప్పాలంటే గత 10 సంవత్సరాల నుంచి ఆగిపోయిన అభివృద్ధిని కూటమి ప్రభుత్వము బ్రహ్మాండంగా రోడ్లు, రహదారులు, వాళ్ళకి సంబంధించిన ప్రజల మౌలిక అన్ని కల్పిస్తున్నారు. వాస్తవంగా ఇదే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో ఎప్పుడు కూడా ఎక్కడ ఒక రోడ్డు కూడా వేసింది లేదు, ఒక తట్ట మట్టి కూడా పోసింది లేదు. ఎంతో మంది ప్రజలు ఆ గుంతలో పడి చనిపోయారు, ఫ్యామిలీ నాశనం అయిపోయింది. మరి వీళ్ళు కనీసం రోడ్లన్నీ వేసి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు దారాన చూపిస్తున్నారుగా. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో జనవరి లోపు 70 నుంచి 80% రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు రోడ్లు బాగోట్లేదు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు, రోడ్లు ఇంకా పూర్తి కాలేదని చెప్పి మాట్లాడుతాను. నిజంగా రోడ్లు బాగోకలేకపోతే ఎందుకు రోడ్లపైకి రావట్లేదు? ఆ రోడ్లు ఎక్కడైతే బాగాలేదు అక్కడికి ఎందుకని రావట్లేదు? జగన్మోహన్ రెడ్డికి గ్రౌండ్ లెవెల్లో అంత అర్థమైపోయింది. కూటమి ప్రభుత్వం అనేది ఆంధ్ర రాష్ట్రంలో అన్ని చోట్ల విపరీతమైన అభివృద్ధి జరుగుతుంది, రోడ్లు వేస్తున్నారు అనే విషయం ఆయనకు తెలుసు. ఇంకేమేమని పరాడతాడు ఆయన? చెప్పడానికి ఏముంది ఆయన దగ్గర? ఎక్కడికో చూపిస్తాడు? ఏడన్నా గొంతుంటే వచ్చి చూపించవచ్చు. ఆయన ఏడుంది? ఓకే, హామీలు అంటారా, ఒక రోజు అటు ఇటు జరగవచ్చు. ఇప్పుడు ఆయనే చెప్పాడు, ఆ రోజుల్లో ఏం చెప్పాడు ఆయన? 2000 రూపాయలు ఇస్తామంటే నేను 3000 ఇస్తాడు. ఆయన ప్రభుత్వం రంగాలనే సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చి ఇస్తానన్నాడు. మరి 250 రూపాయలు పెంచుకుని ఇచ్చాడుగా, ఆయన కూడా మాట తప్పినట్టేగా. అట్లా జరుగుతూ ఉంటది నిదానంగా. జగన్ ఓడిపోయి సంవత్సరం అయింది కదా, ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎంతవరకు ఆయన ప్రత్యర్థి పార్టీ పాత్రను పోషిస్తా ఉన్నాడు, ఎంతవరకు ప్రత్యర్థి పార్టీగా ప్రజల్లో ఉంటా ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డిది ప్రత్యర్థి పార్టీ అనే కన్నా కక్ష సాధింపు చర్య అనేదంటే బాగుంటుంది. నాడు నేడు, ఎందుకంటే ఒకప్పుడు తెలియని రోజుల్లో ఎవరు ఏం మాట్లాడారో వచ్చేది కాదు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడావు, గతం ఏం మాట్లాడావు అనేది నిమిషాల్లో జనాలకు వెళ్ళిపోతుంది. అది మీడియా అలాగా బాగా గట్టిగా పనిచేస్తా ఉంది. ఒకప్పుడు నువ్వే చెప్పావు అసెంబ్లీలో కూర్చొని, నీకు 23 వచ్చినాయి, ఒక 5 పోతే నీకు ప్రతిపక్ష హోదానే పోద్దని చెప్పేసి అసెంబ్లీలో కరెక్ట్ మాట్లాడారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఇన్ని సీట్లు ఉండాలని అతనికి తెలుసు. ఇప్పుడు అవి లేవని కూడా అతనికి తెలుసు, అది రాదని కూడా తెలుసు. అసెంబ్లీకి వెళ్తే ఎక్కడ అవమాన పాలవుతాడో అని చెప్పేసి అతను చేసుకుంటా వస్తున్నాడు. అతనికి తెలియకుండా ఏమీ జరగదు. అసెంబ్లీ సాక్షిగా కుటుంబాలని వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు నీకు అది తప్పేలాగవుతుంది? మీ ఇంట్లో ఆడవాళ్ళని అనగానే అదే కూటమి ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళనైనా కూడా సస్పెండ్ చేసింది, అది చూసాము. ఒక మర్డర్ కేసు జరిగింది అని తెలియగానే ఒక ఇన్ఛార్జిని, శ్రీకాళహస్తి ఇన్ఛార్జిని తీసేశారు. మరి నీ దానిలో కరోనా టైంలో మాస్కులు అడిగినటువంటి దళిత డాక్టర్ని నడి రోడ్డు మీద పిచ్చోడిని చేసి చంపేశారు. అది తప్పా కాదా? మనకు కూడా ఒక విచక్షణ అనేది ఉంటది. మనం చేసిన పాపాలు ఎక్కడికి బావు, మన వెనకాలే ఉంటాయి అనేది. రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరికీ న్యాయం చేస్తాను అన్నప్పుడు ముందు నీకు తోడబుట్టిన ఆడపిల్లకి న్యాయం చేసినట్టయితే ఆ పిల్ల బయట మాట్లాడదుగా. నీ దగ్గర అవకాశం ఒక ఎంపీ పదవి ఇచ్చుంటే అరే పోనీలే మా అన్న అనేది కదా. ఆ రోజున రోడ్డు మీద వదిలేసి ఇవాళ ఆప్యాయత కురిపిస్తే ఏ పార్టీకైనా సరే పుట్టుదల అనేది ఎక్కడా ఉండదు. కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు వాళ్ళు వచ్చి 1 సంవత్సరమే అయింది. నువ్వు 4.5 సంవత్సరాలకు కానీ నువ్వు అన్నది, నువ్వు పెన్షన్ అన్నావు 2,500, 275, అట్లాగా 250 పెంచుకుంటా వెళ్ళావు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 4,000 ఇస్తానే ఉంది. అది ఒక ఘనతే వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంతవరకు పోషి ఏది అతనికి అవసరం నీడు ఇవ్వాలా, నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు రైతుల్ని పరామర్శించాలా, మంచిదే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ 20,000 మంది 30,000 మంది వెళ్తే ఒక తోటలోకి వెళ్తే ఆ తోట బతికిద్దా? నిజంగా అన్నట్టు నీకు పర్మిషన్ 500 మందికి ఇచ్చారు. బయట రోడ్డు మీద నిలబడి ఆ రైతుల్ని నీ దగ్గరికి పిలిపించుకొని మాట్లాడి వాళ్ళ బాధ సాధకాలిని దాన్ని అసెంబ్లీలో మాట్లాడొచ్చు, లేదా ప్రెస్ మీట్ పెట్టలైనా మాట్లాడొచ్చు. ఆ పండిన పంటని మామిడికాయలని రోడ్డు పొడుగుతా పోచి ట్రాక్టర్లతో దొక్కిచ్చారు. అది పద్ధత? లేనోళ్ళకి పంచు, నాశనం చేయడం దేనికి? ప్రగతి భవన్ రాగాల్ని ఎట్లా కూల్చేసావో నీకేంటంటే నీకు తెలిసింది వినాశనం తప్పితే నీవు మంచి చేస్తుంది ఎక్కడుంది?
ఇప్పుడు గంజాయి తాగుతున్నారు, గంజాయి తాగిన వాళ్ళని తెనాల్లో కొట్టినప్పుడు వాళ్ళు ఎస్సీ కులం అనేది ఏంది? గంజాయి తాగి అదే మీ ఆడపిల్లలు ఇంట్లో ఆడపిల్లని కలిసి నువ్వు ఊరుకుంటావా? వాళ్ళు కులం చూస్తావా? తప్ప ఎవడు చేసినా తప్పే. అది అగ్రకులం అయినా కానివ్వండి, నీచ కులం అయినా కానీ. అసలు కులాలతో ప్రస్తావన ఎందుకు వచ్చింది? అందరూ నువ్వు తండ్రి లాంటి అందరికి కులం విభజించకూడదు, అందరూ మనుషులే అనేది అతని దగ్గర లేదు. ఏం మాట్లాడితే ఎస్సీ ఎస్టీ ఓటు రాజకీయం తప్పితే అభివృద్ధి రాజకీయం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అంతనిది కోటరీలో ఉన్నోళ్ళు కూడా ఆ బూతులు ఇష్టిలు ఇవాళకు కూడా మానలేదు. రోజా గారు కానివ్వండి, పేర్ని నాని గారు కానివ్వండి, లేకపోతే ఇంకొకళ్ళు కానివ్వండి, ఏంటి ఆ భాష? తప్పు కదా. పద్ధతిగా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు గుంటూరులో, వాళ్ళనేమో డిస్మిస్ చేసి పారేస్తుంటివి. అదేమంటే పార్టీలో మనుగడ లేదు మీకు అనేది. అట్లా మాట్లాడిన వాళ్ళకి ఏమో పిలిచి అగ్రతాంబూలం ఇస్తున్నావు అంటే నీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది? అది పొరపాటు. జనాలు దాన్ని హర్షించరు కూడా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన ఈ సంవత్సర కాలంలో దాదాపు ఒక 5 నుంచి 6 సార్లు మాత్రమే బయటికి రావడం జరిగింది. అందులో 3 సార్లు రైతుల పరామర్శ పేరుతో, ఒకసారి గుంటూరు, ఒకసారి వెల్దుర్తి, ఒకసారి పొదిలి, ఒకసారి ఏదైతే బంగారుపల్లి, 3 సార్లు రైతుల కోసం వస్తున్నా అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మిగతా 2 సార్లు, ఒకటి సత్తెనపల్లి కానివ్వండి, లేదంటే తెనాలి కానివ్వండి, లేదంటే వేరే ఒక ఊరు, మొత్తం 6 సార్లు పర్యటన చేయడం జరిగింది. ఈ 6 సార్లు కూడా ప్రజల కోసం వచ్చినట్టు మీకు ఏమైనా అనిపించిందా? లేదంటే ప్రజల తరపున పోరాడుతున్నట్టు ఎక్కడ అనిపించింది? ప్రజల తరపున పోరాటం కాదు, నేను కూడా ఇంకా ఉన్నాను, నన్ను జనాలు ఏమన్నా మర్చిపోతారేమో, ఆ జనాలు మర్చిపోకుండా ఉండటం కోసం మీడియా చూపించాలంటే జనాలు తండోపతండాలుగా వస్తే జగన్ క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. అన్ని చూపించుకోవడం కోసం డైలీ వస్తే ఖర్చు ఎవరు పెట్టాలా? ఇంతమంది జనాలు డైలీ వస్తే రారు. సంవత్సరంలో 5-6 సార్లు వచ్చారంటే ఏదో ఒక నియోజకవర్గానికి ఎంత ఫండింగ్ అని ఇస్తే పెడతారు. డైలీ జనాల్లో ఉండాలంటే ఇతనికి జనాలు స్వచ్ఛందంగా రారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ఒకసారి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడారు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎప్పుడైనా పర్యటనలోకి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా యాత్రలు జరిగినప్పుడు కానీ స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక పార్టీ సభ్యులే డబ్బులు పెట్టుకోవాలని చెప్పి మాట్లాడతారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు? జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు అంటే భారతదేశం ఒక రకంగా ఇక పనికిరాదు అనే ఇది ఉంటది. అదే అధికారంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఇదిని సెట్ వేయించుకొని మరీ ఇది చేసిన వ్యక్తి. నిజంగా భక్తి ఉంటే పోయి తిరుమల వెళ్ళి సోమవారికి దండం పెట్టుకోవచ్చు, కానీ నీ దగ్గర అధికార దర్పం చూపించుకోవడం కోసం ఆ భగవంతుడే నీ కాళ్ళ దగ్గరికి తెప్పించుకున్నాడు గొప్ప వ్యక్తి నువ్వు. అట్లాంటప్పుడు నీ దగ్గర నిజాయితీగా ఎలాగున్నావు అనుకుంటారు చెప్పండి? డబ్బు లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? నీ దానిలో స్కామ్లన్నీ బయటపడ్డాయి, ఒక్కోటిగా వస్తుంది. ఆ డబ్బులన్నీ చివరికి ఏ ఖాతాకి చేరినాయి అనేది అందరూ చెబుతానే ఉన్నారు. ఇవాళ కాబట్టి 4 రోజులకైనా కానీ అన్ని బయటకు వస్తాయి. తప్పు అనేది ఎక్కడా కూడా దాగే ఈ రోజులు కాదు. ఎందుకంటే 9 సంవత్సరాల క్రితమే బాబాయ్ చనిపోయాడు. మరి నువ్వు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ దోషుల్ని ఎందుకని శిక్షించలేకపోయావు? నిజంగా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు చేసుంటే నువ్వు వాళ్ళని బతకనిచ్చేవాడివా? తప్పు నీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు. ఎంపీ పదవి పిలిచి ఇచ్చాడు, కారణాలు ఏమైనా ఉండొచ్చని. మరి దాన్ని నిరూపించుకొని నీ సత్యతని నువ్వు ఇది చేయాల్సిన అవసరం ఉంది. సార్, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి సంవత్సరం అయింది కదా, అసలు ఈ సంవత్సర కాలంలో ప్రజల తరపున ఎంతవరకు పోరాడాడు, ప్రజల తరపున ఎంతవరకు నిలబడ్డాడు, ప్రజా సమస్యలు ఎంతవరకు మాట్లాడుతున్నాడు? ప్రజల తరపున మాట్లాడే ఉద్దేశం అతనికి లేనేలేదు. అందుకే ప్రతిపక్ష హోదా రాదని అతనికి తెలుసు. అయినప్పటికీ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి యాగి చేస్తాడు. అంటే పిల్లాడు గనక మోరాన్ చేసినట్టుగా రాని సందమాం కోసం మోరాన్ చేయడం తప్పితే అతను ప్రతిపక్ష హోదాకి అనర్హుడు. ప్రజల తరపున పోరాటం చేద్దామని కాదు, అతను ఉనికి కాపాడుకోవడం కోసం, నేనేదో ప్రజల్లో ఉన్నాను కోసం ఆయన ఏదో సత్తెనపల్లి ప్రోగ్రాం పెట్టుకున్నాడు, అసలు జనాలను దక్కించుకుంటూ వెళ్ళాడు. నిన్నేదో మళ్ళీ నేను జనాలని కోసం పనిచేస్తున్నా అని చెప్పని చిత్తూరు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి మామిడికాయలు దక్కించుకుంటూ వెళ్ళాడు. ఇలాంటివి అరాచకాలు సృష్టించి ఏదో డిస్టర్బెన్స్ చేసి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తెచ్చి ప్రజల్ని అయోమయం చేసి అబద్ధాలు చెప్పి మళ్ళీ ఏదో రావాలని మళ్ళీ ఏదో చేయాలని అనుకుంటున్నాడు. కానీ అతను ఇంకా జీవితంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉనికిని కూడా చాటుకునే పరిస్థితి లేదు. అతను చేసేటువంటి ప్రతి పని ప్రజలకి నష్టం జరిగే పని తప్పితే ప్రజల పక్షాన ప్రశ్నించే ఉద్దేశం లేదు. ప్రజల పక్షాన ప్రశ్నించే ఉద్దేశం ఉంటే అతను డెఫినెట్గా కనీసం ఆ పులివెందులకు సంబంధించిన విషయాలు మాట్లాడడానికైనా అతను అసెంబ్లీకి వెళ్ళేవాడు. అసెంబ్లీకి వెళ్ళలేదంటేనే అతనికి ప్రజల పట్ల అసలు ప్రేమ లేదనేది అర్థమవుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇదైతే సంవత్సర కాలం 5 సార్లు బయటికి రావడం జరిగింది. 3 సార్లు రైతుల పేర్లతో, ఒకటి గుంటూరు కానీ, పొదిలి కానీ, బంగారుపాలెం కానీ, చిత్తూరు, 2 సత్తెనపల్లి, తెనాలి. ఈ 5 సంఘటనలు, అసలు 5 సంఘటనలో తన పాత్ర నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించాడా? తెనాలి సంఘటన కానీ, సత్తెనపల్లి సంఘటన కానీ, లేదంటే రైతుల కోసం నిజంగానే పోరాడాడు? అతను బయటకు వచ్చినప్పుడల్లా వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం తప్పక ఇంకేమైనా చేశాడా? బయటకు వచ్చాడు అంటే ఒకడేమో ఏదో మాట్లాడతాడు, సినిమా డైలాగులు చెప్తాడు. ఆ సినిమా డైలాగులు చెప్పిందని
దానికి ఈయన సమర్థిస్తాడు. సినిమానే మనం ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజాస్వామ్యంలో మనం ఎప్పుడైనా సరే శాంతి భద్రతలను కాపాడుకొని శాంతియుతంగా ఏదైనా ప్రజలకి మనం మేలు చేసే ఉద్దేశంతో పనిచేయాలి తప్పక మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టడం, పేరుని నాని రెచ్చగొట్టడం, అసలు మాట్లాడేది ఏంది, రేపు వచ్చేస్తే కనుసైకి చేస్తే ఏదో చేస్తారు. అసలు మీరు వచ్చేదేంది, అసలు మీరు ఓడిపోయి ఎన్ని రోజులైంది, సంవత్సరం కాల, ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఆ తర్వాత కూడా మళ్ళీ ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే అయోమయం చేసి మీరు ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే, ఏదో ఒకటి మీరు కాల్చి మొఖాన్ని వేసేస్తే వీళ్ళు కడుక్కుంటూ ఉంటారు. పాలన పట్ల డైవర్షన్ చేయాలనే ఉద్దేశం తప్పితే మీరు ఎన్ని డైవర్షన్లు చేసినా, ఎన్ని గొడవలు చేసినా, ఎన్ని మామిడికాయలు తొక్కిచ్చినా, మనుషులను తొక్కిచ్చినా మీకే అది సాధ్యం. ఆయన ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడు. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళి ప్రతి విషయం మీద కూడా, ప్రతి అంశం మీద కూడా క్షుణ్ణంగా ఆయన ఆలోచిస్తున్నాడు. ప్రజల్లోకి పంపిస్తున్నాడు నాయకులను కూడా. ప్రజల పట్ల ఎంతో ఆలోచనతో చేస్తా ఉన్నాడు. ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రతి హామీలు నెరవేరుస్తా ఉన్నాడు. ఏదైతే సంవత్సరం గడిచిపోయిన సందర్భంగా ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో సుపరిపాలన తొలిగడి అని చెప్పి ఇంటింటికి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పిలిపివ్వడం జరిగింది, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి. మేము ప్రజల్లోకి వస్తాం, సూపర్ 6 ఫెయిల్ అయింది దాన్ని ప్రశ్నిస్తాం, చంద్రబాబు పాలన ఫెయిల్ అయింది దాన్ని ప్రశ్నిస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదైతే దాదాపుగా 10 నుంచి 15 రోజుల కాలం అవుతా ఉంది ఇద్దరు ఈ ప్రోగ్రామ్ చెప్పి. వైసీపీ నిజంగానే ప్రజల్లోకి వచ్చేటువంటి ప్రయత్నం కానీ, ప్రజల్లో ఉన్నటువంటి సందర్భం కానీ ఉందా? అసలు ప్రజల్లోకి రావట్లేదు. ర్యాలీగా వస్తున్నారు, గోల్ చేస్తున్నారు, వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు భాగం ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రజలతో మమేకమై ప్రజలకు మనం ఏం చేసాం, ఏం చెయ్యాలి, ఏమి అడిగి అవసరాలు తెలుసుకోవాలి, ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకొని వాళ్ళ అవసరాలని ఏదైతే ఉందో మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగమే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. ప్రజలు ఏ బుద్ధి అయితే జగన్మోహన్ రెడ్డికి చెప్పారో ప్రజలు ఎక్కడ కూడా సంతోషంగా ఉండాలి, అతనికి బుద్ధి చెప్పారు. అదేవిధంగా మనం ఎవరైతే ఆలోచన ప్రజలు చేస్తున్నారో వాళ్ళకి మంచి చేయాలి, మంచి ఆలోచనతో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తా ఉన్నారు. నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగానే సూపర్ 6 ఫెయిల్ అయిపోయింది, చంద్రబాబు ఫెయిల్ అయిపోయాడు అని చెప్పి నిజంగానే అదే నిజమైతే ఎందుకు బహిరంగంగా ప్రజల్లోకి రావట్లేదు, సూపర్ 6 ఎందుకు అమలు కావట్లేదు అని ఎందుకు ప్రశ్నించట్లేదు, సూపర్ 6 ఎందుకు లేట్ అవుతుందని ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు? అసలు సూపర్ 6 అమలు అవ్వకపోవడం ఏంటి? గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, తల్లికి వందనం ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం, రైతు భరోసా ఆల్రెడీ అకౌంట్లకు కొట్టేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఏది ఇవ్వలేదు. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్సు అమలు చేయబోతా ఉన్నాం, ఏది చేయలేదు. అన్ని చేస్తున్నాడు కాబట్టి మీరు ప్రశ్నించలేకపోతున్నారు. అసలు ప్రశ్నించడానికి మీరు అసెంబ్లీకి రాని వాళ్ళు, అసలు మీరు ప్రశ్నించే హక్కు కానీ అర్హత కానీ మీకు ఎక్కడ ఉంది? అసలు ఎప్పుడు కూడా పనిచేసేవాడు ఎక్కువ మాట్లాడు. ఇతను పనిచేసే అలవాటు లేదు కాబట్టి అబద్ధాలను నమ్ముకొని సాక్షి పేపర్ ద్వారా, సాక్షి మీడియా ద్వారా అబద్ధాలని, అంటే వెనకట మనకు సామెత ఉంది, నిజం నిలకడగా ఉంటుంది, అబద్ధం చుట్టేస్తుంది అని. అబద్ధాలనే నమ్ముకున్నాడు. అబద్ధాలు చెప్పేసి ఏదో రకంగా మాయ చేసి ప్రజలను మళ్లించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్పక అతను పాలన మీద కానీ, ప్రజల మీద కానీ అతనికి ప్రేమ లేదు. దాంట్లో భాగమే ఇతను అలా వ్యవహరిస్తున్నాడు. కానీ సూపర్ 6 పథకాలు తప్పకుండా అమలు అవుతాయి. ఇంకా ఒక సూపర్ 6 కాదు, ప్రజల ఆలోచన తీసుకొని ఇంకా మరి ఎన్నో మంచి పనులు చేయడానికి కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎన్నో కంపెనీలు తీసుకురావాలనుకుంటున్నాడు, ఎంతో ఉద్యోగ కల్పన చేయాలనుకుంటున్నాడు, నిరుద్యోగ భృతి ఇవ్వాలనుకుంటున్నాడు, ఎన్నెన్నో ఒకటి కాదు, 2 కాదు చేసుకుంటా పోయేదానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ అతను మాత్రం అబద్ధాలు సృష్టించి ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఆ అబద్ధాలను అయితే ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు. నమ్మినా కూడా మళ్ళీ మేము వెళ్ళినప్పుడు నిజమేనని చెప్పని రియలైజ్ అవుతా ఉన్నారు. అరే మేము పొరపాటు పడ్డాం, ఆ మాట నమ్మాం, ఇది కాదని చెప్పని ప్రజలు కూడా మంచిగానే ఆలోచిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాబోయే సంవత్సరం అంటే ఇప్పటికీ ఒక 5 సార్లు వాయిదా వేసుకుంటా వచ్చాడు. వచ్చే నెల వస్తాను, వచ్చే నెల వస్తాను, సంక్రాంతి దసరా దీపావళి అనుకుంటా వస్తా ఉన్నాడు. ఇప్పుడు పూర్తిగా రాబోయే రోజుల్లో నేను పాదయాత్ర చేస్తానని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఏంటి, ఎలా ఉండదు జగన్ పాదయాత్ర మొదలు పెడితే? పాదయాత్ర గతంలో చేశాడు, ఒక్కసారి ఛాన్స్ అని అడిగాడు, బతిలాడుకున్నాడు, ఒక్కసారి అతను గెలిపించారు. నువ్వు రాష్ట్రాన్ని రావణా కాస్ట్ చేశావు, అది ప్రజలు చూశారు కాబట్టి నిన్ను ఓడించారు. ఇక ముందు కూడా ఇలాంటి పరిస్థితులు రాకూడదని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. నువ్వు అనుకున్నవి కొనసాగవు. నువ్వు అలానే ఎవరు గోల్ చేసుకోవడం తప్పక దానివల్ల ప్రయోజనమే లేదు.